ప్రొద్దుటూరు రైతుల నుంచి భూమి 5 ఏళ్లకు లీజులు తీసుకున్న ఎక్స్పీరియం పార్క్ ఓనర్ రామ్దేవరావు పత్రాల్లో మాత్రం 99 సంవత్సరాలు అని మార్చాడని రైతులు ఆరోపిస్తున్నారు. తాము సేద్యం చేసుకునే భూమిని పార్క్లో మట్టి కోసం తవ్వేసి ఎందుకు పనికి రాకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల మధ్యలో కుంటలా మారిపోయింది అంటున్నారు రైతులు. అధికారులు ఎవరూ తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వమే న్యాయం చేయాలి అని కోరుతున్నారు. అటు రామ్దేవరావు మాత్రం తాను డబ్బులు చెల్లించినట్టుగా చెబుతున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలానికి సంబంధించిన పొద్దుటూరు గ్రామం శివార్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఎక్స్పీరియం ఎకో పార్క్ ఉందో ఆ పార్క్ సంబంధించినటువంటి ఆ భూమికి సంబంధించి అంటే పొద్దుటూరు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి భూమిని పార్క్ ఓనర్ ఉన్నటువంటి రామ్దేవరావు లీజుకు తీసుకొని మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా భూమిలో ఉన్నటువంటి మట్టినంతా కూడా తోడిపారేసి ఇక్కడి నుంచి ఆ మొక్కలకు అంటే ఆయన పార్కులో ఉన్నటువంటి మొక్కలకు వినియోగించుకున్నారంటూ కూడా రైతులు ఆరోపిస్తా ఉన్నారు. ఈవెన్ 5 సంవత్సరాలకు గాను లీజుకు రాయించుకొని 99 ఏళ్లకు కూడా దాన్ని మార్చారు అంటూ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపిస్తా ఉన్నారు. మరొక పక్క శంకర్పల్లి ఎంఆర్ఓకు కూడా గతంలో మేము అర్జీలు పెట్టుకున్నాము, విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దీనిపైన సర్వే చేయించలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికే 4-5 సార్లు కూడా అర్జీలు పెట్టుకున్నా కూడా పట్టించుకున్న నాదులు లేదంటూ కూడా రైతులైతే వాపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు కూడా మళ్ళొకసారి తిరిగి మరి ఒకసారి కూడా శంకర్పల్లి ఎంఆర్ఓకి ఇటు విజ్ఞప్తిని కూడా అందించారు. అయితే కొద్ది రోజుల తర్వాత దీనికి సర్వే చేయించి అసలు ఏం జరిగిందనేది, ఎక్కడ భూమి ఉంది అనేది దానిపైన ఒక స్పష్టత తీసుకొస్తామంటూ ఎంఆర్ఓ అయితే వాళ్ళకి చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ అంటే ఈ భూమికి సంబంధించి ఎవరైతే ఎక్స్పీరియం పార్క్ ఓనర్ ఉన్నారో రామ్దేవరావు మాత్రం రైతులకు నేను అన్ని డబ్బులు ఇచ్చేసాను, 13,25,000 రూపాయలు ఇచ్చాను, కానీ వాళ్ళు తిరిగి డబ్బు కోసం ఇదంతా చేస్తా ఉన్నారంటూ కూడా ఆయన తిరిగి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బాధితులు మాత్రం మేము ఇక్కడికి వచ్చినా లేకపోతే మేము డబ్బులకు సంబంధించినటువంటి అంశం గురించి అడిగినా కూడా మా పైన తప్పుడు కేసులు బనాయిస్తామంటూ బెదిరిస్తా ఉన్నారు, వేధిస్తా ఉన్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక పూర్తిగా ఇదంతా కూడా ఈ కుంటలాంటి పరిసరం ఏదైతే కనిపిస్తా ఉందో ఇదంతా కూడా పూర్తిగా ఒకప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి సేద్యం చేసుకున్నటువంటి భూమి అంటూ కూడా రైతులు చెప్తా ఉన్నారు. ఇందులో సుమారుగా ఏదైతే మనకు సర్వే నెంబర్ 305 అలాగే 306కు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో అందులో 4 ఎకరాల 24 గుంటల భూమి, సుమారుగా 4 ఎకరాల 22 గుంటల వరకు కూడా భూమి ఉన్నట్లుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు, పొద్దుటూరు రైతులు చెప్తా ఉన్నారు. అదంతా కూడా వాళ్లకు 1980 ఆ ప్రాంతంలో కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళకు సంక్రమించింది. వాళ్లకు గవర్నమెంటే బతుకు తెరువు కోసం దున్నుకొని బతకమని ఇచ్చింది అంటూ కూడా వ్యవసాయం చేసుకొని బతికేందుకు మాత్రమే ఈ భూమి ఇచ్చిందంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ దీన్ని 5 సంవత్సరాలకు గాను 2020లో రామ్దేవరావు లీజుకు తీసుకున్నారు. మాకు ₹1 కూడా డబ్బులు ఇవ్వకుండానే ఆయన సంతకాలు తీసుకొని మాకు ₹1 కూడా డబ్బులు ఇవ్వలేదంటూ రైతులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీని పట్ల పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు కూడా అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ రైతులు మొత్తం పూర్తిగా మీడియాను ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బట్ ఆయన మాత్రం ఎక్కడ అఫీషియల్ గా స్పందించడానికి మాత్రం ముందుకు రావట్లేదు. మరొక పక్క రావు పైన అనేక ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. ఈ ఎక్స్పీరియం పార్క్ కు సంబంధించి కూడా భూములు కొనుగోలు విషయంలో కూడా అక్రమాలకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. దగ్గర ఉన్నటువంటి ఏదైతే లావణి పట్టాల భూములు అలాగే అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన కొనుగోలు చేశారు గతంలో అన్నట్టుగా కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అవి ఎంతవరకు నిజం అనేది ఆయన మాటల్లోనే అడుగుదామని చెప్పి తెలుసుకుందామని చెప్పినప్పుడు ఆయన మాట్లాడడానికి సుముఖంగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి వాల్టా చట్టం 2002 ప్రకారం తీసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి నీరు, భూమి అలాగే చెట్ల సంరక్షణ కోసం సపరేట్ గా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు. దానికోసం ఎవరైతే ప్రకృతికి సంబంధించినటువంటి ఇలాంటి దుశ్చర్యలు చేస్తారో, ప్రకృతిని వినాశనం చేయాలన్నటువంటి ఆలోచనతో ఇట్లా మట్టిని యథేచ్ఛగా తోడేయడం, నీటిని యథేచ్ఛగా ఇబ్బందుల కంటే నీటిని యథేచ్ఛగా వాడుకోవడం, చెట్లను నరికివేయడం, ఇలాంటివి ఎవరైతే చేస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ అలాంటి చర్యలేవి తీసుకోకపోగా అధికారులు కూడా రామ్దేవరావుకే సపోర్ట్ గా ఉన్నారంటూ కూడా రైతులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. ముఖ్యంగా తమ భూమి తమకు తిరిగి ఇప్పించాలి అంటూ కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక పక్క ఈ భూమికి సంబంధించి ఈ 4 ఎకరాల 22 గుంటల భూమి ఏదైతే ఉందో మొత్తం కూడా మట్టినంతా తోడేసి ఒక చిన్నపాటి కుంటను కృత్రిమంగా ఇక్కడ చెరువుని సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో ఉన్నటువంటి నీటిని మొత్తం కూడా ఎక్స్పీరియం పార్క్ కోసం రామ్దేవరావు వాడుకుంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎక్స్పీరియం పార్క్ ఉన్నటువంటి మొక్కలకు ఈ నీరే
మొత్తం కూడా వెళ్తుంది. అలాగే పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. అది కూడా ఆయన చెరలోనే ఉందంటూ కూడా రైతులు ఆరోపిస్తా ఉన్నారు. మరొక పక్క ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే శంకరపల్లికి సంబంధించిన రెవెన్యూ అధికారులు ఉన్నారో వాళ్ళు మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎన్నిసార్లు తిరిగినా కూడా మా వద్దకు రావట్లేదు, అసలు కనీసం నోటీసులు ఇచ్చి మా భూమి కూడా సర్వే చేయట్లేదు అంటూ ప్రొద్దుటూరు రైతులు మాట్లాడుతున్నారు. మరొక పక్క కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా లెటర్స్ తీసుకొచ్చి కలెక్టర్ కూడా సంతకం చేసి సర్వే చేయించాలని చెప్పినా కూడా కేవలం నామమాత్రంగా సర్వేలు చేయించి వెళ్ళిపోయారు తప్ప దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించలేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్టు ప్రసాద్ తో విజయ్, బిగ్ టీవీ, శంకర్పల్లి మండలం నుండి.